దైవరాజ్యాన్ని గురించి ప్రబోధించడము ప్రారంభించిన ప్రభువు వివిధ రకాల ఆచార వ్యవహారాలలో సందేహ నివృత్తి గావించిన పిమ్మట జీవిత విలువలు మానవ జీవిత అన్ని కోణాల నుంచి బోధిస్తూ ప్రత్యేకంగా అన్నిటికంటే ప్రాణము మిన్న తర్వాత మనిషికి మేలు చేయడమే అత్యంత ప్రధానమైనటువంటి సుగుణము అన్నటువంటి అంశాలను బోధించారు. ఈ నేపథ్యంలోనే పరిసయ్యులు ఇతరులు కొందరు ప్రభువుని చంపడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. ఎలా చంపాలి అనేటువంటిది 10 మంది చేత మంచివాడుగా 10 మంది చేత మేలు చేసేటువంటి వ్యక్తిగా గుర్తించబడుతూ ఉన్నటువంటి ప్రభువును అంత తేలికగా చంపడము సాధ్యము కాదు. అందుకోసమే అడ్డదారుల కోసము వెతికేటువంటి వాళ్ళు మొదటిగా ప్రభువును పిచ్చివాడుగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఆయన ఆప్తులు వచ్చి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేశారు. అది పెద్దగా ఫలించలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ దయ్యం పట్టింది అని ప్రచారం చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. అందుకే సాక్షాత్తు ప్రభుని తల్లి మరియ తల్లి ప్రభువు వద్దకు రావడం మనం సువిశేషములో గమనిస్తూ ఉన్నాము. మరి ఇలా పిచ్చివాడు లేక దయ్యం పట్టింది ఈ విధముగా ప్రచారం చేస్తే జనాలే ఆయన్ని రాళ్లతో కొట్టి చంపివేస్తారు అనేటువంటిది వారి అపోహ. ఈ విధంగా ప్రభువుని అంతమొందించడానికి జరిగేటువంటి కుట్రలన్నిటినీ కూడా గ్రహిస్తున్నారు ప్రభువు. ప్రజలలో ఏ విధమైనటువంటి మనస్తత్వము ఉంది, రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన మనుష్యులు తన ఎదురుగా ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని తనతో పాటు మిగిలినటువంటి వారికి అర్థం కావడానికి ప్రభువు ఈ ఉపమానాన్ని విత్తువాని ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. ఈ విత్తువాని ఉపమానములో మనకు 4 రకాలైనటువంటి మనుష్యులు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు మనిషిపై ఉన్న ప్రేమ చేత ఈ లోకములో మనిషిగా జన్మించి తన వాక్కును అందిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు వేసినటువంటి ఈ ప్రణాళిక కేవలము మనిషి ఆనందంగా ఉండాలి అని, మానవ జీవితము మంచి క్రియల చేత ఫలించాలి అని, 10 మందికి మేలు చేస్తూ జీవించడమే ప్రభువు బోధించిన బోధనలన్నిటినీ కూడా మనము ఓ చోట క్రోడీకరిస్తే మనకు కనిపించేది అదే. నా యందు జీవించినట్లయితే వాళ్ళు ఫలిస్తారంటే దేవునితో ఏకత్వమై జీవించేటువంటి వాళ్ళు మంచి క్రియల ద్వారా ఫలాలను ఇస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఫలాలను ఇవ్వలేరు. కాబట్టి ఆ దేవునితో ఏకత్వము చెందుతూ మనిషి తన జీవితాన్ని ఫలింప చేసుకోవాలి. ఆ ఫలింప చేసుకున్నట్లయితే తాను ఆనందంగా ఉంటాడు, ఇతరులను ఆనందంగా ఉంచుతూ ఉంటాడు. ఇది ప్రభుని బోధనల సారము, దేవుని వాక్కు మనకు అందించబడుతూ ఉంటుంది. దీన్ని స్వీకరించేటువంటి వ్యక్తులలో మాత్రము చాలా రకాలుగా ఉంటూ ఉంటారు. అందుకే ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్లలో 4 రకాలను ప్రభువు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మొట్టమొదటి మనుషులు బాట నేలను పోలినటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు దేన్ని పట్టించుకోరు. తమ చుట్టూ ఉన్నటువంటి లేక జరిగేటువంటి విషయాలకు వీళ్ళు స్తబ్దతగా ఉంటూ ఉంటారు. బాట మీద పడిన విత్తనాలను పక్షులు వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాయి, బాటకే సంబంధం లేదు. అలాగే వీళ్లకు కనిపించేటువంటి విషయాలు ఏ విధమైనటువంటి స్పందన లేకుండా చేస్తూ ఉంటాయి. ఏం జరిగితే నాకెందుకు అన్నటువంటి ధోరణి, ఓ రకమైనటువంటి స్తబ్దత వీళ్ళలో ఉంటూ ఉంటుంది. అందుకే మనం జాగ్రత్తగా గమనిస్తే అనేక మంది ప్రభువుని హింసించేటప్పుడు బాధ పెట్టేటప్పుడు ప్రజలందరూ అక్కడే ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. అయినా అందరూ నిశ్శబ్దంగానే ఉంటూ ఉన్నారు, కాముగా ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. అంతేకాని వాళ్ళలో ఏ విధమైనటువంటి స్పందన మనకు కనిపించదు. కాకపోతే కొంతమంది ఆడవాళ్ళు ఏడ్చారేమో కానీ అంతకు మించినటువంటి స్పందన మనకు అక్కడ కనిపించదు. అలాంటి వ్యక్తులు అక్కడ ఉంటూ ఉన్నారు. రెండవది రాతి నేలను పోలినటువంటి వాళ్ళు. వీళ్ళలో ఏదో కొంచెం ఆ విన్నప్పుడు స్పందన కలుగుతుంది కానీ మళ్ళీ నిరుపయోగమే, అదేమీ ఫలించేటువంటిది కాదు. కాసేపు అయితే ఎండిపోయేటువంటి ఆ నేలలో ఉండే మొక్క లాంటి వాళ్ళు. రాతి నేల
బండరాయి మీద ఎంత నీరు పోసినా అది జారిపోతుందే కానీ దానివల్ల అక్కడ ఫలభరితమైనటువంటి నేలగది మారే అవకాశం లేదు. కాబట్టి రాతి హృదయం, అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభు నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వమంటూ ఉన్నాడు. ఎందుకు అంటే మాంసపు హృదయము మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది, స్పందిస్తూ ఉంటుంది. రాతిని అలా స్పందించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనుష్యులు అది విన్నప్పుడు ఏదో ఆవేశాలకు లోనవుతూ ఉంటారు, లేక గొప్ప గొప్ప వ్యక్తులను చూసినప్పుడు నేను కూడా అలా ఉండాలి అని చెప్పి ఆవేశానికి పోతూ ఉంటారు. కానీ మరుక్షణంలోనే అది తమ మనస్సులలో నుంచి, ఆలోచనలలో నుంచి తీసివేయబడుతూ ఉంటుంది. ఎంతోసేపు వాళ్ళు అనుకున్నంతసేపు ఆ ఆలోచన వాళ్ళ మనస్సులలో ఉండదు. ఫలితంగా మళ్ళీ ఎలా ఉన్నవాళ్ళు అలాగే మిగిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనమో చేకూరదు. ఇక మూడవ రకం మనుషులు ముళ్ళ పొదలను పోలినటువంటి వాళ్ళు, అత్యంత ప్రమాదకరమైనటువంటి మనుష్యుల వీళ్ళు. ముళ్ళ పొదలు ఏ విధముగా తమతో పాటు పెరిగేటువంటి మొక్కలను అణచివేస్తూ ఉంటాయో, ఎటు చూసినా దానికి ముళ్ళే ఉంటూ ఉండి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ చెట్టును త్రొక్కివేస్తూ ఉంటాయో, వీళ్ళు కూడా అంతే. వాళ్ళ మాట ముల్లే, కదలిక ముల్లే, వాళ్ళ ఉనికి ముల్లే, వాళ్ళు కనిపిస్తే అంతే ముల్లే. ఇతరులను గుచ్చడమే పని, ఇతరులను బాధించడమే పని, ఇతరుల జీవితాలను నాశనం చేయడమే పని. ఎవరిని కూడా వాళ్ళు ఎదగనిచ్చేటువంటి అవకాశం ఉండదు. సమాజాన్ని అర్థం చేసుకుని తమను తామే అర్థం చేసుకుని తమ జీవితమే ముళ్ళతో ఉన్నటువంటిదన్న సత్యాన్ని గుర్తించలేరు. కాబట్టి తమ ద్వారా ఇతరులు ఎంతగా బాధపడుతున్నారు అనవసరంగా అనేటువంటిది గుర్తించే అవకాశము మృగ్యమే అవుతూ ఉంటుంది. ఏమాత్రము వాళ్ళ ఆలోచనలకు రాదు. కాబట్టి వాళ్ళు కేవలము వినాశకారులుగా మాత్రమే మిగిలిపోతూ ఉంటారు. అడుగు పెడితే వినాశనమే, మాట్లాడితే వినాశనమే, ఎక్కడికి వెళితే అక్కడ వినాశనమే తప్ప వాళ్ళ ద్వారా ఇతరులకు మేలు అనేటువంటిది 1% కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఏ విధంగా ఎవరిని ఎప్పుడు నాశనము చేద్దామా అన్నటువంటి ఆలోచనే, ఎప్పుడు ఎవరిలో ఏ విధమైనటువంటి లోపాలు వెతుకుదామా అన్నటువంటి ఆలోచనే, ఎంతవరకు తమ కంటే మిగిలినటువంటి వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే వాళ్ళని మళ్ళీ అణగద్రొక్కాలా అన్నటువంటి ఆలోచనే. కాబట్టి అవతల వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తారు, ఊపిరాడనివ్వరు. ముళ్ళ పొదలు ఏ విధముగా అయితే మిగిలిన మొక్కలను ఊపిరాడకుండా నొక్కేస్తూ ఉంటాయో, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మనుష్యులు తమ ప్రక్కన ఉన్న వాళ్లను లేక మిగిలినటువంటి వాళ్లను ఊపిరాడనివ్వకుండా చేసి నరకయాతన పడేటట్లు చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఓ ముళ్ళులా వాళ్లకు గుచ్చుకునేటట్లు, తద్వారా వాళ్ళ జీవితాలు విలవిలలాడిపోయేటట్లుగా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరికొంతమంది ఉంటారు అని ప్రభువు చెబుతూ ఉన్నారు. సారవంతమైనటువంటి నేలలో పడిన విత్తనాలు ఫలిస్తాయి. మరికొంతమంది ఈ దైవ వాక్కును ఆలకించి దైవ మనస్తత్వాన్ని తమ మనస్తత్వముగా చేసుకొని ఫలించేటువంటి వాళ్ళు. మీ ఫలము నిలిచి ఉండటకును, మీరు ఫలించడానికి, ఫలము నిలిచి ఉండడానికి. వాళ్ళు ఫలించేటువంటి ఆ ఫలము, వాళ్ళ జీవిత ఫలము వారితోటి అంతము కాదు, కానీ అది విస్తరిస్తూ ఉంటుంది. తరతరాలకు ఆ ఫలము నిలిచి ఉంటూ ఉంటుంది. అలాంటి కొంతమంది వ్యక్తులు తమ జీవితాలను సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళే మనము పునీతులుగా పరిగణిస్తూ ప్రతిరోజు కూడా కొంతమందిని స్మరిస్తూ ఉన్నాము. మన జీవిత కాలములోనే చూసినటువంటి పునీతురాలు మన దేశంలోనే మదర్ తెరీసా గారు. ఆమె జీవితము ఫలించింది. ఏ విధముగా ఆమె తన జీవితాన్ని పేదవారికి అంకితము చేస్తూ, అనాథలకు అంకితము చేస్తూ ఎంతమందికి ఆమె సేవ చేయగలిగింది. ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఎంతమంది జీవితాలను వికసించేటట్లు చేస్తూ ఉంటుంది. కేవలము ఎక్కడ ప్రారంభమైనటువంటిది ఎక్కడితోటే ఆగిపోలేదు, కానీ ఆమె జీవిత ఫలము యావత్ ప్రపంచం అందంతటా కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఆమె చేసినటువంటి పని, ఆమె సేవ, తాను నమ్మినటువంటి సత్యాన్ని తన జీవిత క్రియల ద్వారా ప్రతిఫలింప చేస్తూ ఉంటుంది. అలాగే అనేక మంది పునీతులు అనేక విభాగాలలో తమ జీవితాలను ఫలింపచేస్తూ ఉన్నారు. వాళ్ళ కృషి ఫలితమై ఈ రోజున మనము చూసేటువంటి క్రైస్తవ విద్యాలయాలు కానివ్వండి, వైద్యాలయాలు కానివ్వండి,
అనాథ ఆశ్రమాలు కానివ్వండి, అనేకమైనటువంటి వికలాంగుల శరణాలయాలు ఈ రోజున మనము దివ్యాంగులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాము. వాళ్ళలో అంధులు ఉన్నారు, బధిరులు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు, వివిధ రకాల అవయవ లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులే సేవ చేయలేక వదిలివేసినటువంటి అలాంటి బిడ్డలను తల్లి శ్రీసభ ఆదరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఇదిగో ఈ పుణ్య జీవితము జీవించినటువంటి వాళ్ళు తమ జీవితాలను పణంగా పెడుతూ తాము నమ్మినటువంటి ఆ క్రీస్తును తమలో ప్రతిబింబింపచేస్తూ ఆ సేవలను అందిస్తూ ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి వీధి బాలల గృహాలు ఈ జీవిత పుణ్యఫలము అనేది మనము మరచిపోకూడదు. సాంకేతిక విద్యాలయాలే కానివ్వండి, లేకపోతే సాంఘిక సేవా సంస్థలే కానివ్వండి, ఎటు చూసినా ఎక్కడ చూసినా యావత్ ప్రపంచమంతటా మానవ జీవితంలోనికి చొచ్చుకుపోయే ఈ దైవవాక్ ఫలితము అనేటువంటిది తమ సేవల ద్వారా, తమ జీవిత విధానము ద్వారా, తాము చూపించేటువంటి ప్రేమానురాగాల ద్వారా విస్తరిస్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. ఇది ఈ రోజున కేవలము ఎవరో చేస్తున్నారో మనం చూడడం అనుకోవడం కాదు, కానీ మన జీవితాలు అలాగే ఫలించాలి. మిగిలినటువంటి 3 రకాల జీవితాలలాగా ఎందుకు పనికి రాకుండా చేసుకోవడం కాదు, కానీ క్రీస్తును విశ్వసించేటువంటి వారముగా, క్రీస్తు విలువలను మనము ఆకళింపు చేసుకున్నటువంటి వారముగా ఇదిగో ఈ సేవలలో ఏదో ఒక చోట మనలను మనము పొందుపరచుకోవాలి. ఏదో ఒక దారిలో మన జీవితాలు ఫలింప చేసుకోవాలి. ఏదో ఒక దారిలో మన జీవితాలు ఇతరులకు ఉపయోగకరమైనటువంటివిగా మలుచుకోవాలి. అప్పుడే క్రీస్తు ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ఫలము, లేక మనము ఫలించినటువంటి ఆ ఫలము శాశ్వతంగా మిగిలిపోతూ ఉంటుంది. మన తర్వాత తరాలు కూడా ఈ ఫలాలను కంటిన్యూ చేయడానికి, కొనసాగించడానికి, ఆ ఫలితము యావత్ ప్రపంచమంతటా కూడా అనుభవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితము, సేవాపూరితమైనటువంటి జీవితము, క్రీస్తు విలువలను ప్రతిబింబించగలిగినటువంటి జీవితము, మనము ఇతరులు ఆనందంగా ఉండడానికి, ఇతరులకు మేలు మాత్రమే చేసేటువంటి మనస్తత్వము మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ